9TV తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుని కరుణా కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మహాదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఉదయం నుండి శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుపోయాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నీలకంఠేశ్వర స్వామి ఆలయం మరియు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా భక్తులు పరమేశ్వరుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాకిర్ శర్మ నీలకంఠ యోజన సంఘం అధ్యక్షుడు బోడ చందు మాట్లాడుతూ నీలకంఠేశ్వర స్వామి దర్శనార్థం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని, స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ యోజన సంఘం అధ్యక్షుడు బోడచందు, ఉపాధ్యక్షులు అరవింద్, కార్యదర్శి తుమ్మా భానుచందర్, కడవెరుకు రాజేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పమ్మా చెప్పే పబ్లిక్ ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో నీలకంఠేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు బ్రహ్మాండంగా రూపొందించడం జరుగుతుంది. అట్లే ఈ సంవత్సరం కూడా శివరాత్రి వేడుకలు నీలకంఠ యోజన సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నీలకంఠ దేవస్థానం దుబ్బాక వారి ఆధ్వర్యంలో నీలకంఠ యోజన సంఘం కార్యనిర్వహణ వహిస్తూ అంగరంగ వైభవంగా శోభాయమానంగా నీలకంఠ దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దుబ్బాక పట్టణ ప్రజలందరికీ స్వాగతం పలుకుతున్న యోజన సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలుతున్నాను. ఇలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వారికి సూర్య కృపకు పాత్రలుగా చేసే విధంగా అందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా పంచామృతాన్ని లింగంపై అభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా నీలకంఠ యోజన సంఘం ద్వారా మరియు నీలకంఠ సమాజం ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా కరచరణాలతో ఆయుధాలతో ఉన్నటువంటి మూర్తి కాకుండా లింగాకారంలో ఏదున్నా అది శివలింగ స్వరూపంగానే భావిస్తారు. స్వామివారు ఒకనొక సందర్భంలో సృష్టి ప్రారంభం ముందు లింగోద్భవమూర్తి అంటే శివలింగ స్వరూపంగా ఉద్భవించినటువంటి రోజే మహాశివరాత్రి. అట్లాగా ప్రతి మాసం మనకి మాస శివరాత్రి ఉంటుంది. అట్లా సంవత్సరానికి 11 మాస శివరాత్రులు, ఒకటి మహాశివరాత్రి. ఏ రోజునైతే స్వామివారు ఉద్భవించారో లింగ రూపంలో ఆ రోజునే మహాశివరాత్రి జరుపుకుంటాము. అట్లా అనాది కాలం నుంచి సృష్టి స్థితి లయ తిరోధార అనుగ్రహ కారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఒక కన్నము జలము చెక్కడి భస్మం వేసి మహాశివరాత్రి రోజు స్వామి ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధించి అంత్యమున శివ సాయుధ్యం పొందడంలో ఎటువంటి ఆశ్చర్యం అక్కర్లేదని చెప్పేసి వేదాలు ఘోషిస్తున్నాయి. కనుక భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని మన సర్వేజన సుఖినో భవంతు. శుభము.